ఉద్ది వడలు చేసుకున్నాము. ఉద్ది వడలకి 3 గంటల ముందు నానబెట్టుకున్నాను. అల్లం ముక్క వేసుకున్నాము. దాని తర్వాత ఉద్దిపప్పు వేసుకున్నాము. ముందు అల్లం ముక్క వేసాము, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఈ ఉద్దిపప్పుని రుబ్బుకున్నాము వడ కోసం గట్టిగా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం వాలేకుమ్, నమస్తే. ఈరోజు నేను ఉద్ది వడలు చేస్తున్నాను. ఉద్ది వడల కోసం మీకు గ్రైండ్ చేసి చూపిస్తాను. మనం ఉద్దిపప్పు గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం ఒక వాయి వేసాను, రెండో వాయి వేస్తాను. కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి. మామిడికాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, పుదీనా వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. రుబ్బుకుందాం. జార్లో పట్టదు కదా, పాలు కూడా వేసుకొని రుబ్బుకుందాం. పచ్చి మామిడికాయ వేసి పుదీనా వేసి రుబ్బుకున్న పచ్చడి గారెల కోసం రెడీగా ఉంది. గారెలు వండుకొని నంచుకొని తిన్నాము. గారెలు వండుతాను ఇప్పుడు. కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఈ పిండిలో వేసుకుందాము. పిండి కలుపుదాము. వేసి కలుపుకున్నాము. కరివేపాకు ఎక్కువ ఇష్టం లేకుంటే కొంచెం వేసుకోండి. ఇష్టమైన వాళ్ళు బాగా కట్ చేసుకొని వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. కన్నా ప్లాస్టిక్ కవర్ అన్నా తీసుకోండి. ఒక సైడు నీళ్లు పెట్టుకోండి, చేయి ముంచుకుంటానికి. తడి చేయితో పిండి పెట్టుకోండి, కాగనివ్వండి. అప్పుడు దాకా మనం ఈ వడ చేసుకున్నాము. ఈ వడని రంధ్రం చేసి కడాయిలో వేద్దాము. ఇలా వేసుకోవాలి. ఆకుని ఇట్లా తిరగేసి ఇలా తీసుకోవాలి. బాండిల్లో వేసేసుకోవాలి. పచ్చిగా ఉంటే అవి రావు తిరగేసుకుంటానికి. కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత తిరగేసుకోవాలి. తీసి పక్కన వేసుకున్నాము. పుల్లతో గుచ్చుకొని తీద్దాము. కొంచెం తిప్పుదాము ఎర్రగా అయ్యేటట్టు. మీకు క్రిస్పీగా కావాలంటే కాసేపు పెట్టుకోవాలి. లేదు నేను మెత్తగా తింటామంటే తెల్లగానే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియము, తెల్లగా కూడా లేదు, ఎర్రగా కూడా లేదు. తీసుకున్నాను. రెండో వై తగ్గిన తర్వాత ఈ ఆకు మీద ఇలా వేసుకోవాలి. మందంగా కావాలంటే మందంగా వేసుకోండి, పలసంగా కావాలంటే పలసగా వేసుకోండి. తర్వాత రంధ్రం పెట్టి ఆకు కింద చేయి పెట్టి తీయాలి. తీసాను. ఇంకో వడ వేస్తున్నాను. వై కూడా వేస్తున్నాను. వేసాను చూడండి, అది ఎర్రగైంది. ఆ వై తీసేస్తాను. ఇలాగా వేగంగానే తిరగేసుకోవాలి. ఈ వై తీసేద్దాము. ముందుది ఈ జల్లీల్లో వేస్తున్నాము. చేసుకున్నాము. వడలతో పాటు ఉప్పు వేస్తున్నాను. ఇడ్లీ పిండిలో కలుపుదాము. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీ వేసుకుందాం. దీంట్లో కొంచెం నెయ్యి పూసుకోవాలి. బట్ట వేసేవాళ్ళు బట్ట వేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం నెయ్యి పూసేస్తున్నాను. ఎలాగైనా ఇడ్లీలో నెయ్యి వేసుకుంటాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో పిండి వేసి నీళ్లు కాగుతున్నాయి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెడతాను. దాని మీద చూడండి కాగుతున్నాయి. ఇప్పుడు నేను వడల్లో ఇడ్లీలు చేసుకుంటున్నాను. సాంబారు వడలు వేసుకొని తింటాము. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఈ వంట నచ్చితే లైక్ ఇవ్వండి. నేను సాంబారు, చట్నీ చేసుకున్నాను, వడలు చేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. Thank you all of you. Homemade idlis, homemade vadas, homemade chutney, homemade sambar. Thank you to watch. అందుకోసం ఫోటో తీస్తున్నాను. వీడియో చూడండి. వంకాయలు ఏమో తాటాకుల్లాగా ఉన్నాయి ఆకులు, కానీ ఒక్కల్లాగా ఏలాడుతున్నాయి. చిన్న తాటికాయల్లాగా ఉన్నాయి.